మళ్ళీ నిలబడ్డావా? బుజ్జి, నా మాట వినవే. నీ మాట విన్నాను కాబట్టే ఇలాంట్లో నిలబడ్డాను. ఏమైందమ్మా? ఏదో నోరు జారి కైలాసానికి బుజ్జికి పెళ్ళైతే కాకి ముక్కుకి దొండపండులా ఉంటుందన్నాను. అంతే, 4 రోజుల నుంచి ఇలా ఎండ్లో నుంచి ఉంటుంది. ఊరుకో బుజ్జమ్మా, ఆ కైలాసాన్ని సరిపెట్టి గేదెను తోవినా తెల్లబడ్డు. నువ్విట్ట ఎన్ని రోజులు ఎండలో నిలబడ్డా నల్లబడు. ఆయన 2 నలుపైతే పుట్టబోయే పిల్లలు కాకుల్లో పుడతారు. మా బావ కోసం నేను ఏమైనా చేస్తాను. అందుకే 3వ క్లాస్ 3 సార్లు తప్పాను. చాలేవే పెద్ద గొప్ప. మా బావ కోసం నేను నెలే తప్పాను. కైలాసం మనిషి నలుపైనా మనసు బంగారం అమ్మా. మంచి మాట చెప్పావే. అందుకే ఆ బంగారానికి బంగారు బొమ్మనిచ్చి రేపే నిశ్చితార్థం చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను బుజ్జిని పెళ్లి చేసుకోవాలంటావు? అట్టగానేం లేదు, ఆ బుజ్జి నిన్ను చేసుకున్నా సరిపోతులేరా. మావయ్య, ఇప్పుడు నేను నీ అల్లుడిని మర్యాద ఇచ్చి మాట్లాడు. అట్టగే లేరా కైలాసం గౌరు. ఎంతకీ నీకు ఇప్పుడేం కావాలి? బుజ్జిని ఇంటర్వెల్ చేస్తా. చేసుకో బావా. అట్ట కళ్ళు కళ్ళు పెట్టి చేసుకోమంటే ఎట్టా చేసుకుంటారే? కూతురు సిగ్గుపడు. వాయమ్మో. చాలా. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? బుజ్జి కైలాసం. నీకు ఇష్టమైన రంగు ఏంటి? నీ రంగే, కాకి నలుపు. ఓ మంచి పాట పాడవే. జింతాక్క జింతా జింతా జింతాక్క జింతాక్క జింతా జింతా జింతాక్క. నువ్వు పాస్. మావా, ఇప్పుడు నీతో ఇంటర్వెల్. అడుకోరా. నువ్వు నాకేమిస్తావు? ఏమిస్తావు అంటే నీ చేతికో వాచి, ఏలుకో ఉంగరం, నీ సైకిల్ సీటుకో కొత్త కవరు, చక్రాలకి ప్లాస్టిక్ పూలు. చెవులో పువ్వేం కాదు, నాకు ₹1,00,000 కట్నం ఇచ్చుకుంటారు కావాలి. లచ్చ అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయరా? సిగ్గు లేకపోతే సరి. లక్ష్మీదేవి లాంటి పిల్ల మన ఇంటికి వస్తుంటే లచ్చ కావాలట, లచ్చ. అది పుట్టినప్పుడే మన ఇంటి కోడలు అనుకున్నారా? ఓమా, ఇది మా వాళ్ళ మధ్య మీటింగ్, ఎవరు రావడానికి వీల్లేదు. ఏమంటమ్మా? ఎత్తాలేరా, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. అయినా ఉన్న పళంగా ₹1,00,000 అంటే యాడ్నించి తెస్తామన్నయ్యా? యాడ్నించంటే పొలం అమ్మితే 1,00,000 పైగా వస్తాయి. తాతలుగా నుంచి మన బతుకులు ఇట్టగే ఏడ్చినాయి కదా, కనీసం ఏళ్ళైనా సుఖంగా బతకనిద్దాం. రాఘవయ్య, పెద్ద మనసుతో మంచి మాట చెప్పావు. ఇంకా ఆలస్యం దేనికి? తాంబూలాలు మార్చుకోండి. కష్టం వచ్చినప్పుడు కూడా కడుపులో దాచుకున్నాను కానీ పొలం అమ్మాలని ఆలోచన చేయలేదండి. ఎందుకయ్యా బాధపడతావు? నువ్వు పొలం అమ్ముతున్నది నీ కూతురు పెళ్లి కోసమే కదా. పర్లేదు, సంతకం పెట్టు. నీ కూతురికి కైలాసాన్ని కొనివ్వడం కోసమే కదా. నీ పొలం నేను కొంటున్నాను. ఎట్టగొట్టంట పంచి. సూపర్ గురు. నిన్ను కొనడానికి కూడా ఇంకొక తలక మాసిన దానయ్య పొలం అమ్ముతాడులే. ఎట్టగొట్టారా పంచి? సూపర్. డబ్బులు సప్లైర్ ఏమండి? 2x3 టీ, ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్, ఒకటి మీడియం బెటరా? అలాగే ఇచ్చే తొక్కలో డబ్బులకి అన్ని వెరైటీలు రావు, 2 వస్తాయి. ఆ 2 3 అవుతాయి. ఎలాగా? ఒకటి లైట్ గా చేస్తాడు, ఒకటి స్ట్రాంగ్ గా చేస్తాడు. అది కొంచెం ఇది కొంచెం ఖాళీ గ్లాస్ లో పోస్తాడు. అది మీడియం అవుతుంది. పేపర్ చదువుగా వైద్యం తక్కువ, బిల్డప్లు ఎక్కువ. సిగరెట్ ఉంది. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా. స్వామి, 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 ఇక్కడ తలబెట్టు. ఇప్పుడు ఎట్లా స్వామి? స్వామి ఇప్పుడు బాగుందా? నీ పేరు? కైలాసం స్వామి. నీ ఇల్లు ఊరికి ఉత్తరాన ఉంది కదూ?
అదంతా నాకు తెలియదు స్వామి. డైలీ ఆ సందులో పాలు పోసి ఈ సందులోకి వెళ్ళిపోతుంది స్వామి. నీకు 2 ఎకరాల పొలం ఉంది. టికెట్ స్వామి. గవ్వలు చెప్తున్నాయి కదా నాయన. అంటే ఇప్పుడు నా 2 ఎకరాలు 4 ఎకరాలు అయిపోతా స్వామి. తప్పు నాయన, అలా చేయకూడదు. నాయన తప్పైపోయింది స్వామి. ఈ రోజు నుంచి నీ జాతకం మారబోతోంది. నీ ఊరికి నువ్వే రాజువు కాబోతున్నావు. అంటే నేను ఇప్పుడు కిరీటాలు, కత్తులు, గుర్రాలు కొనుక్కోవాలా స్వామి? కాదు నాయన, నీ పొలంలో బంగారం పండబోతోంది. ఊరుకో స్వామి, అదొట్టి బీడి భూమి అయితే. అది బీడైనా పాడైనా నువ్వు దున్నినా దున్నకపోయినా బంగారం పండుతుంది. స్వామి నువ్వు చెప్పేది నిజమా స్వామి? నా నోట్లో పాలు పోసావు, ఈ నోట్లోంచి వచ్చేది పొల్లుపోదు. ఈ క్షణం నుంచి నీకు సిరి దరిద్రంలాగా పడుతుంది. అంతెందుకు, నువ్వు ఏ వాహనం ఎక్కినా వాడే నీకు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు. అంతా మంచే జరుగుతుంది. స్వామి ఆలోచించుకు నాయన, వెళ్ళిరా. స్వామి మళ్ళీ వచ్చేవే నాయన. హ్యాండిల్ లేకుండా సైకిల్ ఎట్ట తొక్కాలి స్వామి? ఇదిగో నాయన. వస్తా స్వామి. నువ్వు ఏ వాహనం ఎక్కినా వాడే నీకు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు. పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు. పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు. పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు. ఆపమంటే ఆపతే మా ఫీజు పైసలు ఇస్తాడు. ఎక్కడికి పోవాలి? ఎల్లారెడ్డి కూడా చెక్ మీటర్ వేసిన స్వామి చెప్పలే. మీటర్ మీద 5 రూపాయలు అవుతుంది. పోనీ ఓ 20 రూపాయలు తీసుకో. చేసినా కదా భయ్. ఆ స్వామి గారి మాటలు నేను అనవసరంగా 20 రూపాయలు బొక్క పిలిచి మరీ పైసలు ఇస్తారంట. వీడు అడిగి మరీ 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. పైసలు ఇచ్చిన కదా. పర్సు మర్చిపోయినా ఇంకో తీసుకో. ఓ, ఇది నాది కాదు, పర్సు నాది. అందుకే నాకు లెక్క రావట్లే. ఇన్ని పైసలు ఇంకా తాగిన సాలు లేకండి. పొద్దుపోయింది, కొట్టు కట్టేయాల. చెప్పు తెగుద్ది. నేను చెప్పులు కొట్టిన జాకెట్లే కొడతాను. అయ్యో, తాగితే ఏం బాగుతారో ఎడవలకి తెలీదు. లేకండి లేకండి. ఇదిగో కళ్ళు తాగే వాళ్ళ కథ పెద్ద పాపం వస్తుంది. ఇట్టాగే అంటే మీ పిల్లలు సీపుర్లు అట్టుకుని నా కొట్టు కాడుకొస్తారు. అలాగే రేపు రాత్రికి మళ్ళీ వస్తాను, నువ్వు రెడీ కావు. అట్టగే ముందు నువ్వు కింద పడిపోకుండా కొంపకు చేరు. గుడ్ నైట్ కస్టమర్స్, సీ యు టుమారో. మీ హంస. ఇది చాలా హార్ట్ గురు. చందమామ రావే అని పాటలు పాడుకుంటున్నాను. ఊళ్ళో ఇన్ని కొంపలుండగా నాకే జరగాల ఈ అన్యాయం. చందమామ పడిపోయిందా? మొత్తం చందమామ పడితే కైలాసం గాడు వచ్చి బయటికి తీసుకురా. సగం చందమామే పడిందిరా. ఇందులో ఆపే ఉంది, మిగిలిన ఆపేమైందిరా? అబ్బట్లేట్రా నేను దాచేసుకోవడానికి. మరి సగం సందమానేమైందమ్మా? అత్తలకే కదరా ఏడుస్తున్నాను. తొట్టిగా మళ్ళీ తొట్టి దగ్గర చేరి ఏడుస్తున్నారేంటి? కైలాసం సమయానికి వచ్చావురా. మరి శంకరదాస్ తొట్లో సగం సందమావ నొక్కేశారా? నాకు ఏ పాపం తెలియదురా. తొట్లో సగం చందమామను నొక్కేసిన తొట్టి దొంగని పట్టుకుని నన్ను కాపాడరా కైలాసం. చెప్తా, నిజంగా చెప్తా. ఇందాక మీరంతా కళ్ళు కంపౌండ్ లో కళ్ళు తాగుతుంటే కోటిగాడు మీ తొట్టి దగ్గర రావడం నేను చూసా. ఆడి చేతిలో ఇంత పెద్ద కత్తెర కూడా ఉంది. అయితే ఆడే సగం చందమామను నిజంగా ఇదిగో చూడు, నేను చెప్పలే ఆడి దొంగతనం చేసిన సగం చందమామ. ఒరే కైలాసం,
నువ్వు దేవుడురా ఊరుకో. అడుగు చూడు. ఊళ్ళో పెద్ద మనిషిని అని చెప్పుకుంటూ ఇలాంటి దొంగతనాలు చేస్తారా ఈ నచ్చలు వదలడానికి లేదు. మరి ఎందుకు రెచ్చిపోండి? నా తోట మీద కొడతాడ. ఒరే కోటి బాబు కాదు కాదు, దొంగ బాబు రారా.